హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. కాచిగూడ యశ్వంతపూర్ కాచిగూడ మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20703 20704 కాచిగూడ యశ్వంతపూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రస్తుతం 8 కోచ్లతో అయితే నడుస్తుంది కదా. సో ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకి శుభవార్త. ఈ ట్రైన్ 8 కోచ్ల నుంచి 16 కోచ్లకు అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్లో మనకి 7 చైర్ కార్ కోచ్లు మరియు ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ అయితే ఉంటుంది. సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి మొత్తం 530 మంది అయితే ప్రయాణించవచ్చు. ఈ ట్రైన్ని 16 కోచెస్కి పెంచిన తర్వాత 1128 మంది ప్రయాణికులు అయితే ప్రయాణించవచ్చు. సో ఈ ట్రైన్ 16 కోచెస్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్లో మనకి 14 చైర్ కార్ కోచ్లు మరియు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు అయితే ఉంటాయి. సో యాక్చువల్గా మనకి ఈ ట్రైన్ని ఇంకా ముందుగానే 16 కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. కాకపోతే మొత్తానికైతే ఇంకా అప్డేట్ కూడా వచ్చేసింది, కాస్త లేట్ అయినా కూడా. ఎందుకంటే ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి 98% ఆక్యుపెన్సీతో అయితే రన్ అయ్యేది. సో అప్పట్లో సికింద్రాబాద్ తిరుపతి మరియు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్లని 16 కోచెస్గా అప్గ్రేడ్ చేసేటప్పుడే ఈ ట్రైన్ కూడా చేయాల్సి ఉండింది. కాకపోతే ఈ ట్రైన్ కాస్త లేట్గా అయితే చేస్తున్నారు. సో మొత్తానికి వచ్చేసి మనకి ఈ ట్రైన్ జూలై 10వ తేదీ నుంచి అయితే మనకి 16 కోచెస్కి అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, కాచిగూడ యశ్వంతపూర్ కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ 16 కోచెస్ అప్డేట్. సో దీనివల్ల మనకి మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపూర్, ధర్మవరం మధ్య ప్రయాణించే ప్రయాణికులకి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళడానికి వెయిటింగ్ లిస్ట్ అయితే ఉండకపోవచ్చు ఇంకా ఈ ట్రైన్లో. ఎందుకంటే మొత్తం 16 కోచెస్కి అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ ట్రైన్ని ప్రయాణికులు సద్వినియోగంగా యూజ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.